హలో ఫ్రెండ్స్, ఇది మన బన్నీస్ కిడ్స్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈ కథ ఒక సింహం మరియు జింక మధ్యలో స్నేహం గురించి. వాటిని ఏదైనా ఆపద వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో సింహం మరియు జింక చూపించాయి. మీరు ఈ వీడియోను మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది. కాబట్టి వీడియో మొత్తం చూసి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కండి ప్లీజ్. ఒక దట్టమైన అడవి చూడటానికి ఎంతో అందంగా మరియు కనులకు వింపుగా ఆహ్లాదకరంగా ఉంది. అందులో ఒక సింహం నివసించేది. దాని పేరు లియో. ఆ సింహం ఆ అడవికి రాజు. దాని మోము మరియు గర్జనకు ప్రసిద్ధి చెందినది. ఆ అడవిలో అన్ని జంతువులు ఆ లోయోని గౌరవించినప్పటికీ అవి ఎంతో భయంతో ఉండేవి. లియో ఎప్పుడూ ఒంటిగా భావించేవాడు. తనకు తారసపడే ఒక మంచి స్నేహితుడి కోసం వెతుకుతూ ఉండేవాడు. ఒక సూర్యోదయం నాడు ఒక అందమైన నది దగ్గర షికారు చేస్తున్నప్పుడు రూబీ అనే ఒక అందమైన లేడీని చూసింది. ఆ లేడీ చూడటానికి మృదువైన మరియు తెల్లటి మచ్చలతో బ్రౌన్ కలర్లో ప్రకాశవంతమైన కళ్లతో ఎంతో అందంగా ఉంది. తన కోసం ఒక అందమైన కిరీటం చేయటానికి కొన్ని పువ్వులను తీసుకుని ఒక పెద్ద మర్రి చెట్టు నీడలోనికి వెళుతున్నది. అలా వెళ్లి ఆ పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చొని ఉంది. పక్కన అందమైన పువ్వులు కూడా ఉన్నాయి. ఆ పువ్వులతో ఒక కిరీటంలా తయారు చేసి నెత్తిన పెట్టుకుని ఉంది. అప్పుడు లియో అటుగా వెళుతూ ఆ రూబీని చూసింది. చూసి ఇలా అన్నది, హలో, నేను లియోని అని స్నేహపూర్వకంగా పిలిచింది. అతని స్వరం విని ఆ రూబీ ఎగిరి గంతేసింది. ఓ, ఇది ఈ అడవికి రాజు. ఇది నన్ను ఏం చేస్తుందో? భయపడకండి అని తక్కువ బెదిరింపుగా కనిపించడానికి రూబీ దగ్గరకు వచ్చి కూర్చుంది. నేను నిన్ను బెదిరించాలని ఇక్కడకు రాలేదు. నేను నీకు హాల్లో చెప్పడానికి వచ్చాను. అప్పుడు రూబీ భయపడుతూ లియో దగ్గరకు వచ్చి, నేను రూబీ. అని రూబీ వణుకుతూ అన్నది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అని రూబీ అడిగింది. నేను ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించడానికి ఆ నది ఒడ్డున తిరుగుతూ ఉంటాను. కానీ ఈరోజు నాకు ఒక స్నేహితుడు దొరుకుతాడు అని అనుకోలేదు అని లియో బదులిచ్చింది. రూబీ అలా ఆశ్చర్యంలో పడిపోయింది. నువ్వు ఈ అడవికే రాజువు. నీకు ఇప్పటి వరకు స్నేహితులు లేరా? ఉన్నా నాతో అబద్ధం చెబుతున్నారా? అని రూబీ అన్నది. ఇది నిజం, నేను నిజమే చెబుతున్నా అని లియో ఒప్పుకున్నాడు. అతని గొంతు విచారకరంగా ఉంది. నన్ను ఒక రాజుగా మాత్రమే చూస్తారు. నాతో ఆదుకోవాలని ఎవ్వరూ చూడరు. నాకు ఇతర జంతువులతో ఆదుకోవాలని ఉండదా చెప్పు? నాకు కూడా సరదాగా గడపాలని ఉండదా? అప్పుడు ఆ రూబీ జాలిగా లియో వైపుకి చూసింది. సానుభూతిగా ఇలా అన్నది, సరే, మీరు బాధపడకండి. నేను మీకు భయపడను. నేను మీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాతో ఆడుకోవచ్చు, సరదాగా గడపవచ్చు అని అన్నది. అప్పుడు లియో కళ్ళు వెలిగిపోయాయి. తరువాత ఇలా అన్నాడు, నిజమా? నువ్వు నాతో స్నేహం చేస్తావా? నాతో ఆడుకుంటావా? అయితే మీరు అందంగా ఉన్నారు. నేను సాహసాలను ఎక్కువగా ఇష్టపడతాను. ఉద్వేగంతో తోకను ఊపుతూ చెప్పింది. ఆ రోజు నుండి లియో మరియు రూబీ ప్రతిరోజు మధ్యాహ్నం పూటన ఆ నది దగ్గర కలుసుకునేవారు. వారు సరదాగా ఆడుకునేవారు. అక్కడున్న అందమైన సీతాకోక చిలుకను వెంబడించేవారు. కథలను చెప్పుకునేవారు. లియో ఆ అడవికి రాజుగా తన అనుభవాలను పంచుకున్నాడు. రూబీ మాత్రం మెత్తటి గడ్డి మైదానంలో ఆడుకున్న అనుభవాలు చెప్పింది. అలా సరదాగా గడుస్తున్న సమయంలో, ఆ అడవిలో అందమైన ప్రదేశాలను అన్వేషిస్తున్న సమయంలో రూబీకి ఒక ఆలోచన వచ్చింది. లియో, మనం ఒక విహారయాత్ర చేద్దామా? అని అడిగింది. ఆ మాటకు లియో ఒప్పుకుని, సరే, వెళదాము. నేను నీకు తినడానికి క్యారెట్లు తీసుకువస్తాను. నువ్వు నాకు ఏదైనా తీసుకురా అని అన్నాడు. అప్పుడు రూబీ, అమ్మో, సింహాలు ఏమీ తింటాయి. నేను లియోకి ఏమీ తీసుకురాగలను. అప్పుడు లియో నవ్వాడు. నువ్వే ఏమీ బాధపడకు, నేను కూడా ఈ క్యారెట్లే తింటాను. నాకు వాటి రుచి విలువ తెలుసులే. రూబీ పిక్నిక్ రోజున అన్నీ సెట్ చేయడానికి ముందే అక్కడకు వచ్చింది. అక్కడ రంగురంగుల పువ్వుల తోటకు వచ్చింది. క్యారెట్ను ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో వేసి అక్కడ ఉంచింది. లియో చిరునవ్వులతో మరియు విందులతో ఉన్న బుట్టతో వచ్చాడు. వావ్ రూబీ, ఇది అద్భుతంగా కనిపిస్తున్నది. లియో ఆనందంతో కళ్ళని విశాలంగా చేసి ఆశ్చర్యంగా చూశాడు.
వారు ఆ క్యారెట్లు తింటూ కథలను పంచుకున్నారు. లియో తన పాదాలను ఉపయోగించి క్యారెట్ను నొక్కడానికి ప్రయత్నించినప్పుడు రూబీ ముసిముసిగా నవ్వింది. రూబీ ఒక భయానక సింహంలా నటిస్తూ, సరదాగా అరుస్తూ కేకలు వేసింది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు వారు ఆకాశంలో రంగులు మారడం చూశారు. ఇది ఒక అత్యుత్తమ రోజు అని రూబీ చెప్పింది. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. లియో ఎప్పుడూ అనుభవించినంత ఆనందంగా గడిపాను తల ఊపాడు. నా స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు రూబీ. మీరు నా జీవితంలో చాలా ఆనందాన్ని తెచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అప్పుడే పొదల్లో శబ్దం వారి దృష్టిని ఆకర్షించింది. మ్యాక్స్ అనే ఒక చిన్న కోతి నేతృత్వంలో కొంటె కోతుల గుంపు బయటకు దూకింది. మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? అని ఆ కోతి వారి ముందుకు వచ్చి అడిగింది. అప్పుడు రూబీ ఇలా చెప్పింది. మేము పిక్నిక్కి వచ్చాము. అని గర్వంగా చెప్పింది. మ్యాక్స్ నవ్వాడు. సింహం మరియు లేడీ కలిసి పిక్నిక్కి వచ్చారంట. ఇది నేను నమ్మాలా? అవును, మీరు నమ్మాలి. ఇది నిజమైన స్నేహం. ఇది మొదటి భాగం. రెండవ భాగం త్వరలో వస్తుంది. మీరు మాత్రం మన వీడియోస్ ని లైక్ చేసి మరియు షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ను నొక్కండి ప్లీజ్.